టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే లోకేష్ ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. అలా చేస్తే పార్టీ మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు బుద్ధ వెంకన్న. శుక్రవారం శనివారం ఆదివారం సెలవు అయినా సరే పాదయాత్ర చేసేది మా కారణం కూడా. అలాగే పార్టీ పునఃస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20-30 వేల మందికి చేరుకొని పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని సహా ఇంకొక 20-30 వేల మందిని వీరతో పిలిచే నాయకత్వాన్ని సంబంధించిన లోకేష్ బాబు ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా 15 వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన ఢిల్లీ బయలు వచ్చిన ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశాడు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా పనిచేశారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. చంద్రబాబు గారు బాధ్యతలు చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేసే జగన్మోహన్ అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరైటీ పాదయాత్ర. ఎందుకంటే ఆయన శుక్రవారం శనివారం ఆదివారం సెలవు పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేసేది మా కారణం కూడా. అలాగే పార్టీ పునఃస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20-30 వేల మందికి చేరుకొని పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని సహా ఇంకొక 20-30 వేల మందిని వీరతో పిలిచే నాయకత్వాన్ని సంబంధించిన లోకేష్ బాబు ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా 15 వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన ఢిల్లీ బయలు వచ్చిన ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశాడు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా పనిచేశారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే లోకేష్ ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. అలా చేస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు బుద్ధ వెంకన్న. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తరాలోనే అక్కడ కూడా లోక్సభ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొందరు కూడా ఏ ప్రభుత్వం అక్కడ కొలువుదీరని ఉంది, చంద్రబాబు నేతృత్వంలో సీఎం గా ఉండబోతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎం మరోసారి కాబోతున్నారా అన్నటువంటి చర్చ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కూటమి తరఫున జనసేన అదేవిధంగా బీజేపీ టీడీపీ ముగ్గురు కూడా అలియన్స్ అయ్యి ఈసారి జతగట్టారు కాబట్టి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అనేది సత్యంగా కనిపిస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి కూటమిలో ఆయన ముఖ్యమంత్రి అయితే తనయుడు ఈసారి నారా లోకేష్ ఖచ్చితంగా ఏదైనా మంత్రి పదవి చేపడతారా అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో చెప్పాడు నారా లోకేష్, నేను నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రి పదవి తీసుకోబోను. ఎందుకంటే పార్టీ చాలా కొంత డిస్టర్బ్ గా ఉంది. ఎందుకంటే తన తండ్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వయోభారం అనుకోండి లేదంటే పార్టీ బాధ్యతలు అవన్నీ చూసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా గతంలో ఆయన మంత్రి పదవి ఐటీ మినిస్టర్ గా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ఆయన పాదయాత్ర దాదాపు 3000 కిలోమీటర్లు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు అవుతున్నాయి, అధికారంలోకి వస్తాము,
పార్టీ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఒక వ్యాఖ్య అయితే బుద్ధ వెంకన్న చేశారు. బుద్ధ వెంకన్న పార్టీలో చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఏమన్నారంటే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఆయన మొత్తం కంటిన్యూగా నారా లోకేష్ బాధ్యతలు మొత్తం కూడా తీసుకోవాలి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలి అన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే నాకున్న స్వేచ్ఛను బట్టి నేను మాట్లాడుతున్నానని కూడా బుద్ధ వెంకన్న చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాసేపటి క్రితం. టీడీపీ అధికారంలో రావడం తథ్యం, అదే సమయంలో చంద్రబాబుకు ఒడికే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఆయనకున్నటువంటి సమస్య, ఎందుకంటే ఇప్పటికే రాజధాని లేక చాలా సతమతం అవుతుంది, అమరావతి కలగనటువంటి చంద్రబాబు ముక్కలైపోయినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా పార్టీ బాధ్యతలను ఖచ్చితంగా నారా లోకేష్ తీసుకోవడం ద్వారా, నారా లోకేష్ ఇప్పటికే అనుభవం గడించున్నారు కాబట్టి, చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కనుక పూర్తిగా పార్టీ బాధ్యతలు చేస్తే ఖచ్చితంగా చాలా ఏళ్ల పాటు పార్టీకి ఎలాంటి డోకా ఉండదు, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే నారా లోకేష్ ఆ మధ్యకాలంలో మనం చూసాం 3132 కిలోమీటర్లు, దాదాపు 286 రోజులు పాదయాత్ర చేసినటువంటి సందర్భం నారా లోకేష్ చేశాడు. ఇది ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే అందరి దగ్గర సమస్యలు విన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి కనుక ఆయన బాధ్యతలు చేపడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చాలా ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కార్యకర్తల్ని బాగా చూసుకోగలుగుతాడు, నేతల్ని కూడా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని వెంటనే చేసుకోగలుగుతాడు అనే ఉద్దేశాన్ని బుద్ధ వెంకన్న చెప్పాడు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది, 130 స్థానాలకు పైగా గెలుచుకోబోతుందని కూడా బుద్ధ వెంకన్న చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఒంటరిగా ఉండేది, బట్ ఇప్పుడు ఆయనకు లోకేష్ తోడయ్యాడు, బ్రాహ్మణి, భువనేశ్వరి వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి చంద్రబాబు కేవలం పాలన పైన మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. ఇక్కడి నుంచి నారా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆయన అందరికీ మేము సపోర్ట్ గా నిలుస్తాము అనే విషయం చెప్తారు. అంతేకాకుండా చంద్రబాబు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడో అదే రోజే నారా లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, తీసుకుంటేనే కరెక్ట్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. నాకున్న చొరవతోటి నేను మాట్లాడుతున్నానంటూ కూడా బుద్ధ వెంకన్న స్పష్టం చేయడం జరిగింది. ఆయన కనుక ఒక డైరీ రాస్తే దాంట్లో ఖచ్చితంగా నాకు ఒక పేజీ నా గురించి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. ఏదైనా కూడా చంద్రబాబు దగ్గర నాకు చనువు ఉంది కాబట్టి ఇట్లాంటి డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అంటే ఏపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు బాగా వర్క్ చేశాడు, బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లిష్ట సమయంలో నారా లోకేషే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చాలా మంచిది, శ్రేయస్కరం అని కూడా అని చెప్పాడు. పార్టీని కాపాడే యువశక్తి నారా లోకేష్ మాత్రమే ఉంది అని కూడా బుద్ధ వెంకన్న కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇంతకాలం ఇంటర్నల్ గా చర్చ అయితే ఉంది, అంటే ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు ఏంటి అని. ఇప్పటివరకైతే మనం చూసాం అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి లోకేష్ కి ఇవ్వడం ద్వారా ఇంకొంచెం మేలు జరిగే అవకాశం ఉంది అంటే నరేందర్ ఇప్పుడు ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లోకేష్ మంత్రి పదవి వద్దని చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కి టీడీపీ బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన పెరుగుతుందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అంతే. ఇంకా లాస్ట్ టైం మనం చూసాం ఎమ్మెల్యే కాకపోయినా కూడా నారా లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మరి చంద్రబాబు ఆనాడు ఐటీ శాఖ మంత్రిని చేశారు, కీలకమైన శాఖ అప్పగించి చేశాడు. కానీ పార్టీ బాధ్యతలు చూసుకున్న వారు అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాత్రమే ఉండేవారు. బట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పూర్తిగా చంద్రబాబు నాయుడు అటు పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, లేదంటే అంటే జాతీయ అధ్యక్షుడిగాను, ముఖ్యమంత్రి గాను అన్ని ఆయనే చూసుకోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, కింది క్యాడరు, జిల్లా అధ్యక్షులు అందరినీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమస్యల కోసం ప్రతిదీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం కుదరదు కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంది. కనుక నారా లోకేష్ కావడం వల్ల నారా లోకేష్ కనుక పార్టీ బాధ్యతలు చేయబడితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా నారా లోకేష్ దగ్గరికి వెళ్తే అన్ని పనులు అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో బుద్ధ వెంకన్న కామెంట్ చేసి ఉంటాడు. అదే సమయంలో లాస్ట్ టైం కూడా చెప్పాడు పాదయాత్ర టైంలో, నెక్స్ట్ నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి పదవిని చేపట్టబోను, కారణాలు ఇవి, అందుకోసమే నేను చేపట్టబోను, నాకు ఆల్రెడీ మంత్రి పదవి ఒకసారి చేస్తున్నాను, ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టడం నా ముందున్నటువంటి కర్తవ్యం, అందుకే నేను
నేను మంత్రి పదవి తీసుకోబోను అని కూడా చెప్పాడు. అందుకని కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుంది, అందులో నేను భాగంగాను, నేను పార్టీ బాధ్యతలు చూసుకుంటాను అన్నటువంటి విషయాన్ని ఆయన గతంలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధ వెంకన్న అదే విషయం చెప్తున్నా. అదే పార్టీ చెప్పించిందా లేదంటే ఈయన మాట్లాడా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే గతంలో ఇంటర్నల్ గా మాట్లాడుకునేవారు, కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క నడుస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళందరూ పార్టీని భవిష్యత్తులో ఆక్యుపై చేస్తారు, పార్టీ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తే ఒక పెద్ద చర్చ జరిగేది గతంలో. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కనుక పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ నారా కుటుంబం చేతిలోనే ఉంటుంది అన్నటువంటి ఇండికేషన్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే లోకేష్ కి ఇప్పుడు టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుంది అంటున్నారు. మరి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీలో చంద్రబాబు నాయుడుని ఇప్పుడు తీసేసి బయట మాట్లాడే సందర్భం ఎవరు కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. మళ్ళీ రాష్ట్రం విభజన తర్వాత కూడా 2014 నుంచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశాడు. అక్కడ అమరావతి కట్టడం కోసం ఆయన ఒక కలలు కన్నాడు. కనుక ఏదిన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా సీరియస్ గానే ఉన్నారు. అందుకనే తనయుడుగా నారా లోకేష్ గా బాధ్యతలు అప్పగిస్తే ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అందుకనే ఈయన ముందడుగుగా బుద్ధ వెంకన్న ఇలాంటి కామెంట్ చేశాడు. భవిష్యత్తులో మరింత మంది కూడా నారా లోకేష్ అధ్యక్ష బాధ్యత చేపట్టాలని చాలా మంది కూడా కోరే అవకాశం ఉంది. బుద్ధ వెంకన్న తరాలోనే చూడాలి మరింత మంది ఏ రకంగా ఆయనకు సపోర్ట్ గా నిలుస్తారు ఏందని చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా ఉంది. ఆయన 100కి 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. చంద్రబాబు గారు బాధ్యతలు చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేసే జగన్మోహన్, ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరైటీ పాదయాత్ర. ఎందుకంటే ఆయన శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు, పాదయాత్ర అయినా సరే పాదయాత్ర